జిల్లాలోని నందికొట్కూరులో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన లిబరేషన్ పార్టీ నాయకులతో డీఎం వ్యవహరించిన తీరును నిరసిస్తూ శనివారం ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బస్టాండ్లో అపరిశుభ్రత, మురుగునీటి సమస్య, ప్రయాణికులకు కనీస సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అందించే వినతులను స్వీకరించాల్సిన డీఎం అందుకు నిరాకరించడం సరికాదన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు నిర్లక్ష్యం వహిస్తున్న డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాటపోగు సామన్న, మహిళా సంఘం నాయకులు బి లక్ష్మీదేవి, ఎస్బీబీ నాయకులు షేక్ షావలి, వెల్పుల ఏసన్న, త్యాగరాజు, వడ్డే సుధాకర్, పిక్కిలి మాధవనాయుడు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున మహిళల సమస్యలపైన ఆర్టీసీ బస్సు యాజమాన్యాలు కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళ ఇబ్బందులపైన కూడా ఆ రకంగా ఒక వినతి పత్రం రాసుకొని డిఎం గారు ఆఫీసులోకి ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన నిరాకరించడంతో ఈరోజు డిపో ముందు సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దాదాపు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు వేసిన తర్వాత కండక్టర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, ప్రజలకు మధ్యన కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? ప్రధానంగా ఉన్నటువంటి బస్సులను అదనంగా కొత్తగా బస్సులు వేయకపోవడం ఒక భాగం, ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం వల్ల కూడా ఈరోజు ఇబ్బంది వస్తూ ఉంది. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా వినతి రూపంలో డిఎం గారికి వినతి పత్రం ఇస్తే ఆయన తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు జిల్లా కలెక్టర్ కంటే ఆయన ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మండలంలో ఉన్నటువంటి 6 మండలాల నాయకులు వినతి పత్రం వేయడానికి వెళితే ఆయన వినేటువంటి స్థితిలో లేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇలాంటి డిఎంలను తక్షణమే ఈరోజు సస్పెండ్ చేయాలి. ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం చూసేటువంటి డిఎంలు ఇక్కడ అక్కర్లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఈరోజు గతంలో ఎర్ర బస్సు అంటే చేయెత్తితే ఆపే బస్సు ఈరోజు చేయెత్తితే కాదు కదా, బస్సుకు కింద టైర్ కింద పడితే కూడా బస్సు ఆగని పరిస్థితులు కనపడతా ఉంది. ఈ సమస్యలు డిఎం గారి దృష్టికి తీసుకురావడానికి వెళితే ఆయన వినేటువంటి పరిస్థితి లేదు. అందుకొరకు ఈరోజు మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని, ఆర్టీసీ ఉన్నటువంటి మొత్తం యాజమాన్యాన్ని గారికి, ఆర్ఎం గారు కూడా ఈ సమస్యను ఆర్ఎం గారికి, జిల్లా అధికారికి కూడా విన్నవిస్తాం. ఎందుకొరకంటే ఈరోజు ఒకసారి మీరు చూడండి, గతంలో బస్సు చేయెత్తితే ఆగే బస్సు ఈరోజు ఎర్ర బస్సు ఎక్కడ ఆగకుంది, ఎర్ర బస్సు తీసేశారు, మొత్తం కూడా గ్రీన్ బస్సు వేశారు. అంటే ఉచిత బస్సు ఎక్కిన తర్వాత మహిళలకు సీట్లు లేక, మగవాళ్ళకు సీట్లు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్సులోనే కండక్టర్లు కొట్టుకొని బస్సే పోలీస్ స్టేషన్ పోతా ఉన్నాయి, మహిళలు కొట్టుకొని ఆ రకంగా కొట్లాడుకొని కేసులు అవుతా ఉన్నాయి. దీనికంటే కారణమేమి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు వేసిందో ఆ రకంగా 5 బస్సులు సౌకర్యం ఉన్నారు. కొత్త బస్సు ఎక్కడ లేదు, ఉన్న బస్సులోనే పల్లె వెలుగు ఆ రకంగా ఆ బస్సులకే ఈరోజు ఎక్కువ శాతం జనం ఉన్నారు. ఆల్ట్రాటెక్ అంటున్నారు, డీలక్స్ అంటున్నారు, ఎక్స్ప్రెస్ అంటున్నారు, ఏ బస్సులో కూడా ఆ రకంగా నాన్ స్టాప్ ఆగడం లేదు. ఎక్కువ శాతం కూడా లగ్జరీ నాన్ స్టాప్ బస్సులు వేశారు. ఆ రకంగా మనం చూస్తే ఈ బస్సులకు, ఉచిత బస్సులకు ఎక్కడ కూడా కొత్త బస్సులు లేవు. అందుకొరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి. ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు వేసిన తర్వాత సౌకర్యం ఈరోజు మెరుగ్గా లేదు. ఎక్కడ చూసినా కూడా అలిగేషన్ జరుగుతూ ఉన్నాయి, కండక్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, డ్రైవర్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఒకరికొకరే కొట్టుకుంటున్నారు. కానీ సీట్లు లేక టికెట్ డబ్బులు పెట్టి నిలబడే పరిస్థితులు కనపడతా ఉంది. ఉచిత బస్సు అంటే ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించట్లేదా? దీనికి ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే లెక్క కడతా ఉన్నారో ఈరోజు ప్రజలు ఈరోజు మీకు ఆ రకంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ఏం కాదు, ఇదే డబ్బుల బస్సే. ప్రజలు రాయితీ రూపంలో ఈరోజు ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు, ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత బస్సులు వేస్తూ ఉన్నాయి. ఇది డిఎం గారికి తెలదా? అంటే ఈరోజు ప్రజా సంఘాల నాయకులను ఈరోజు బయటికి వెళ్ళడం చాలా దుర్మార్గం. అందుకొరకే తక్షణమే డిఎం గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్ఎం గారు రిప్రజెంట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి డిఎంలను ఈరోజు ఒకసారి బస్ స్టాండ్ చూడండి, మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇది బస్ స్టాండ్ నందికొట్కూరు బస్ స్టాండ్, మేము ఈ మధ్య కాలంలోనే విజయవాడ బస్ ఎక్కితే చెప్తా ఉన్నారు. ఒకసారి విజయవాడ బస్ స్టాండ్ చూడండి, కర్నూలు బస్ స్టాండ్ చూడండి. ఈ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలు లేక మొత్తం అక్కడ కూర్చేటువంటి వాళ్ళకు కూడా గలీజు రోగాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన డిఎం గారు దృష్టి లేదు. ఎమ్మెల్యే గారు సీరియస్గా చెప్పారు. మేము దాదాపు 6 మాసాలుగా చెప్తా ఉన్నాం, సైకిల్ స్టాండ్ లేదు. ఎక్కడ చూసినా కూడా ఆర్టీసీ కండక్టర్లకు, సిబ్బందికి, డ్రైవర్లకు వాళ్ళ వెహికల్ పెట్టుకునే ఇక్కడ అవకాశం లేదు.
వాళ్ళకే కాదు ప్రజల రవాణాకు పెట్టుకుని టూ వీలర్స్ ఎక్కడ పెట్టాలి? బస్ స్టాండ్ ఆవరణలో వెహికల్స్ దొంగతనం జరుగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఆర్టీసీ యాజమాన్యం కాదా? ఆర్టీసీ డిఎం గారి సంబంధం కాదా? ఎమ్మెల్యే గారు సీరియస్గా చెప్పారు. అందుకొరకే మేము చెప్తా ఉన్నాం, ఈ అన్ని సౌకర్యాలపైన డిఎం గారు సరిగేటువంటి విధానం లేదు. డిఎం గారు వైఖరి మార్చుకోవాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ కాదు, బొందలతోటి పరుగులతోటి లేదు, బరగట్లతోటి లాగా ఉంది ఈరోజు. అందుకనే ఈరోజు బస్ స్టాండ్ ఆవరణ కూడా సరైనటువంటి వసతులు కల్పించాలి. తక్షణమే ఈరోజు మహిళలకు బస్సు సౌకర్యానికి సంబంధించి కానీ కొత్త బస్సులు పెంచేదానికోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు మా పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.